దేశ రాజధాని ఢిల్లీలో వాన పడట్లేదు కానీ పిడుగులు పడ్డాయట. ఆ పిడుగుల సప్పుడుకు సడుగులన్నీ మూతపడ్డాయట. అర్థం కాలే. ఓట్లు కాటగలిసినాయని ఇండియా కూటమోళ్ళు ఓట్ల సంఘం ఆఫీస్ బాట పట్టిరు కదా. వాళ్ళ నోట్లకెళ్ళి రావద్దన్నట్టే పోలీసోళ్ళు ఏడికాడ కూటమి లీడర్లను బస్ ఎక్కించి ఢిల్లీ గల్లీలలో ఫ్రీగా సిటీ టూర్ చేయించారు మంచిగా. They were stolen in 5 different ways. The first way, duplicate voters, one voter appearing multiple times on the voter list, fake and invalid addresses, voters who didn't have addresses, photos which you simply cannot see or no photos existing of theirs on the polling list. ఓట్లు ఎక్కడో పోయినాయి దొరకబట్టి తెచ్చిరు అని మొన్నటి నుంచి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సార్ ప్రజెంటేషన్ ఇచ్చి ఫైర్ అవుతున్నాడు కదా. ఇక ఇవాళ ఇండియా కూటమి పెద్ద ముత్తాయిదులు అందరూ మునుం పెట్టి ఢిల్లీకి వచ్చిరు. పార్లమెంటు కానుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీస్ దాకా ర్యాలీ తీసుకుంటూ పోదామని ఇక మధ్య చేసిరు. రాహుల్ గాంధీ సారు, ప్రియాంక మేడం, ఖర్గే సారు, అఖిలేష్ అన్న, మన తెలంగాణ ఎంపీలు, ఇట్లా పొత్తుల కూటమి లీడర్లంతా ప్లకార్డులు పట్టుకొని కుతికలు వచ్చేటట్టు నినాదాలు చేసుకుంటూ ర్యాలీకి బయలుదేరదామని చూసిరు. ఇక పోలీసు వాళ్ళు ఊకుంటారా, సడకులన్నీ మూసేసిరు. రాహుల్ సారు, ఖర్గే సారు, ప్రియాంక గాంధీ మేడాలతో సహా అనగబట్టి బస్ ఎక్కిచ్చిరు. ఇక బస్సులు ఇట్లా పిక మందిని ఎక్కిచ్చిరు. అందులో ప్రియాంక గాంధీ మేడం కూడా బస్సులో నిల్చొనే నినాదాలు చేయబట్టింది. ఇట్లా ఇక అందులో పల్ల బస్సును కొట్టుకుంటా ఎస్ఐఆర్ను వాపస్ తీసుకోవాలి, ఓట్ల దొంగలు అనుకుంటా నోళ్ళు నొచ్చేదాకా మొత్తుకోబట్టిరు ఎంబడున్నోళ్ళంతా. అఖిలేష్ అన్న, కూటమి ఎంపీ సార్లంతా ఒక్కతాన కూర్చొని సెల్ఫీ వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో ఇడిచిపెట్టారు. ఇండియా కూటమి వాళ్ళు ఇట్లా హస్తినాపురంలో హంగామా చేసే వరకు ఓట్ల సంఘం పెద్ద ఆఫీసర్లు మేము 30 మందినే కలుస్తాం, అంతకంటే ఎక్కువ మంది వస్తే రానియం అనే వరకు అందరం వస్తాం, అందరిని కలవాలని చెప్పారు. అది కూడా పగడిపువ్వ తినే యాలకంటే ముందే అనే వరకు వంకలేనమ్మ డొంకలేం కింద అన్నట్టు మేము అడిగే క్వశ్చన్లకు జవాబులు ఇవ్వలేకనే ఎలక్షన్ సంఘం వాళ్ళు ఇట్లా దాటేస్తున్నారని గరం అవుతున్నారు. మరి చూడాలి ఓట్ల గల్లంతు ముచ్చట ఏడుదాకా పోతుందో ఇంకా.